జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ విజయవంతంగా జరిగింది. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని నీట్ పరీక్ష అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించాలని దేశవ్యాప్తంగా బంద్ లో భాగంగానే రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల బంద్ విజయవంతంగా చేసుకుని గట్కేసర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలోని ర్యాలీ ధర్నా నిర్వహించి నరేంద్ర మోడీ ఫోటో తగలబెట్టడం జరిగింది. విద్యా సంస్థల బందే కాదు, చలో పార్లమెంటు ముట్టడి నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి నానావత్ శివాజీ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్షల్లోని జరిగిన పేపర్ లీకేజీపై అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నీట్ విద్యార్థుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నీట్ పరీక్షలో పేపర్ లీక్ అవకతవకలు జరిగాయని దేశమంతా కూడా ఆందోళన జరుగుతున్న ఈ నేపథ్యాన్ని మరవక ముందే మొన్న దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడటమేమని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షలోని మొత్తం 23,33,297 మంది యూజీసీ ఎన్ఏటి పరీక్షల్లోని మొత్తం 11 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారని, యూజీసీ ఎన్ఏటి రద్దు చేయటం వెనుక నీట్ అవకతవకలను మరిపించటం కోసమేనని అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. నీట్ యూజీసీ ఎన్ఈటి పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, పరీక్ష కుంభకోణంకు బాధ్యత వహిస్తూ వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని, కేంద్ర పరీక్షల నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకు అప్పచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల నుంచి ఇప్పటి వరకు విద్యార్థి సంఘ నేతలు అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, యూనివర్సిటీలలో స్వేచ్ఛ, వక్రీకరణ, ప్రజాస్వామ్యం అణిచివేత చర్యలు ఆపాలి. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరీక్షలను రాష్ట్రాలకే నిర్వహించేలా అప్పచెప్పాలి. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థులు లేరని, పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని ఎస్ఎఫ్ఐ నాయకులు అనిల్, మనోజ్, శ్రీను, శ్రీకాంత్, ప్రసాద్, కార్తీక్, వినోద్ నాయక్, చింటూ, దేవేందర్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.